హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన ఆవు పాలతో ఒక సేమియా చేసుకుందామా? ఫస్ట్ సేమియా తీసుకోవాలి కొంచెము, అలాగే మనం షుగర్ కూడా కొంచెం వేసుకోవచ్చు, లేదు అనుకుంటే బెల్లము. నేనైతే రెండు యాడ్ చేస్తాను, ప్లస్ మనం ఇలాచీ కూడా యాడ్ చేద్దాము ఫ్లేవర్ గురించి అని. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఆవు పాలు తీసుకొచ్చి చక్కగా మనం మరగబెట్టి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అలాగా మనం మరగబెట్టుకోవాలి. నేను లీటర్ పాలు తీసుకొచ్చాను కదా, హాఫ్ లీటర్ అయ్యే వరకు కూడా నేను చక్కగా మరగబెట్టి పక్కకు పెట్టాను. అప్పుడే మనకి ఆవు పాలతో సేమియా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆవు పాలైనా గేదె పాలైనా మనం స్వీట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మరగబెట్టి పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించాము, స్టీల్ బాణీ పెట్టాము, కొంచెం నెయ్యి మాత్రమే వేసాము. మనం ఒక 4-5 డ్రాప్స్ నెయ్యి వేసుకోవాలి. అది కూడా ఆవు నెయ్యి ఇంట్లో ఉంది కాబట్టి నేను వేసాను, లేదంటే బాబు నెయ్యి వేసుకోవచ్చు. అలాగే మనం ఇప్పుడు సేమియా అయితే రోస్ట్ చేసేద్దాము. ఇంట్లో నెయ్యి లేకపోతే మామూలుగా రోస్ట్ కూడా చేసుకున్న సేమియా బాగుంటుంది. త్రీ మినిట్స్ మనం రోస్ట్ అయితే చేసేద్దాము. చూసినాగా ఫ్రెండ్స్, చక్కగా మనం ఆవు నెయ్యిలో మనకి సేమియా రోస్ట్ అయిపోయింది. అలాగే ఫస్ట్ మనం లీటర్ పాలని హాఫ్ లీటర్గా మనం పెట్టుకున్నాం కదా, పాలని వేసేద్దాము. ఎక్కువగా పాలనే వేసుకోవాలి, అస్సలు వాటర్ వేయకూడదు. అలాగే మనం ఇలాచి కూడా వేసేద్దాము ఫ్లేవర్ గురించి అని. ఆవు పాలతో చేసినప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేయకపోయినా కదా టేస్ట్గా ఉంటుంది. ఆవు పాలైనా గేదె పాలైనా డ్రై ఫ్రూట్స్ అయినా అవసరం లేదు. అలాగే చూస్తున్నాం కదా, షుగర్ కూడా యాడ్ చేసేద్దాం మనం. నేను బెల్లం తర్వాత దించే ముందు వేస్తాను. మొత్తం అంతా మనకి పాలలో మాత్రమే ఉడకాలి, వాటర్ అస్సలు వేయకూడదు. చూద్దామా ఫ్రెండ్స్, దగ్గర పడేటప్పుడు చక్కగా మనం బెల్లం వేసేద్దాము. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. ఆవు పాలతో సేమియా నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవికి. ఈ బెల్లం అంతా ఇందులో కలుగుతుంది.